మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లని చెప్పొచ్చు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి జిల్లాలో అతి ఎక్కువ వర్షపాతం నమోదైంది. అందులో ఎక్కువగా సంస్థాన్ నారాయణపూర్ మండలంలో 90 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైతే, అదేవిధంగా తుర్కపల్లిలో 82 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి తుర్కపల్లిలో ఎక్కువగా నష్టపోయింది ఎందుకంటే ఇక్కడ ఉరుములతో కూడినటువంటి రాళ్లతో కూడినటువంటి వర్షం పడడం వల్ల మొత్తం కూడా మామిడి తోట అంతా కూడా రాలిపోయినటువంటి పరిస్థితి. తుర్కపల్లి మండలానికి చెందినటువంటి యాకూబ్ అనే రైతు యొక్క మామిడి తోట 10 ఎకరాల మామిడి తోట మొత్తం కూడా నాశనమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా వేలుపల్లికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డి గారి తోట కూడా మొత్తం కూడా రాలిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ పడాల చంద్రానికి సంబంధించి కావచ్చు చాలా మంది రైతులు మనతో ఆవేదన చెందారు. ఇక్కడ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విప్ బీల్ ఐలయ్య గారు కూడా ఉదయమే వచ్చి తెలియగానే వచ్చి ఇక్కడ మొత్తం కూడా రైతులను పరామర్శించి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఉరుములతో రాళ్లతో కూడినటువంటి వర్షం వల్ల మొత్తం కూడా నష్టం వాటిల్లింది. మొత్తం వరిచేనంతా కూడా రాలిపోయినటువంటి పరిస్థితి. స్వయంగా కలెక్టర్ గారే వచ్చి ఉదయం నుంచి కూడా తిరుగుతున్నాడు, ఈ మండలంలో తిరుగుతున్నాడు, మామిడి తోటలు తిరిగాడు, అదేవిధంగా వరిచేను దగ్గరికి వచ్చాడు. చాలా మంది వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పాడు, ఖచ్చితంగా నష్టపరిహారము చెల్లిస్తామని చెప్పాడు. అధికారులతో అంటే కలెక్టర్ తో పాటు అధికారులు కూడా స్వయంగా తిరుగుతున్నారు. రిపోర్ట్ కూడా వెంబడే సమర్పిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా సమర్పించి మొత్తం కూడా ఎంతవరకు అయితే నష్టం జరిగిందో అంత నష్టాన్ని ఇచ్చేందుకు కూడా కలెక్టర్ కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ బీల్ ఐలే కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చి చూసింది, క్షేత్రస్థాయిలో మొత్తం పరిశీలించింది. ఎక్కడ చూసినా కూడా రైతుల ఆవేదన ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు రేపో ఎల్లుండో కోద్దామనే టైంలో మొత్తం కూడా వరిచేనంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద రాళ్ళు దరిదాపు ఒక పావు కిలో అర్ధ కిలో అంత పెద్ద రాళ్ళు పడ్డటువంటి పరిస్థితుల్లో ఒక్క గింజ కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరిచేను దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఒక గింజ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మామిడి తోటలు కూడా మొత్తం కూడా మంచి బంగిన్పల్లికి సంబంధించి మామిడి తోటలు అవి కూడా నాశనమైన పరిస్థితి. అంటే తుర్కపల్లి మండలంలో అతి ఎక్కువగా అంటే దయ్యంబండ, వాసలమరి, ఇక్కడ వెంకటాపూర్, వేలుపల్లి, ముల్కలపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఒక బెల్ట్ అంతా కూడా అంటే ఒక వైపు మొత్తం కూడా ఈ ఉరుములతో కూడినటువంటి రాళ్ల వర్షం పడడం వల్ల భారీగా నష్టపోయింది. అదేవిధంగా తుర్కపల్లి ప్రాంతంలో కూడా ఒక భారీ వృక్షం విరిగిపడి వాహనాల మీద పడి కూడా మొత్తం కూడా విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. ప్రతిపక్షం తరపున మీరు ఎలాంటి భరోసా వీళ్ళకి ఇవ్వగలుగుతున్నారు? ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సరే, అనేక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. బడ్జెట్ లేదు, అప్పుల పాలైందని చెప్పే కంటే రైతేసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం ముందరపడదంటారు. మరి ఆ లెక్కన రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమాన్ని కూడా మరి తత్సారం చేసి రైతులకు పెట్టుబడి సాయం అందించకుండా నామమాత్రంగా కొందరికిచ్చి అందరికి ఇచ్చామని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడినా, రుణమాఫీ విషయంలో కూడా అందరికీ రుణమాఫీ అందలేదు. సరే, అది ఒక వైపున రైతులకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాళ్ళు ఇప్పటికే చాలా బాధలలో ఉన్నారు. అటు పెట్టుబడి సాయం అందలేదు, రుణమాఫీ చెప్పిన ప్రకారం చేయలేదు. దాంతో పాటు అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు సన్నాలకే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ విధంగా ఇప్పటికే రైతులు కుంగిపోయి ఉన్నారు. మాటలకి మోసపోయాం కదా అని చెప్పి కుంగిపోయి ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అన్ని వెసులుబాట్లు ఉండేవి. పంట పండిన తర్వాత కూడా పంట కొనుగోలు చేసేది. ఆఖరికి మొలకొచ్చిన వడ్లను కూడా కొన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు మేము ప్రభుత్వాన్ని అదే డిమాండ్ చేస్తా ఉన్నాము. రైతుల్ని ఆదుకోండి. రైతుల ఏడుపు మంచిది కాదు, అది రాజ్యానికే మంచిది కాదు. కాబట్టి రైతుల మొలకొచ్చిన ధాన్యం ఉన్నా తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రెండోది నష్టపరిహారాన్ని తప్పకుండా ఇవ్వండి. మళ్ళీ వ్యవసాయం చేయాలంటే కూడా మళ్ళీ దుక్కి దున్నాలన్నా కానీ పెట్టుబడి అవసరం ఉంటది. రైతులకు ధైర్యాన్ని ఇవ్వడానికైనా
ఈ ప్రభుత్వం తప్పకుండా నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజు మాటిచ్చి 6 నెలలకు ఇవ్వడం అనేది కాకుండా వెంటనే రైతులకు నష్టపరిహారాన్ని ఇప్పించాలని వెంటనే వ్యవసాయ అధికారులను క్షేత్రంలో తిరిగి ఎక్కడెక్కడ ఎంతెంత పంట నష్టం జరిగిందో చూసుకొని ఆ రైతులకు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ మీ చేస్తాం. తరపున ఏమైనా రెఫరెండం అలాంటివి ఇచ్చారా? తప్పకుండా చేస్తామండి. అంటే ఈ రోజు తెలిసింది నాకు, నైట్ పడ్డది, ఇప్పుడే చూసినాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తాము. అంటే వినతి పత్రం కూడా ఇస్తాము. ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి ఎక్కువ తుర్కపల్లి మండలంలో నష్టపోయారు మేడం. ఈ మండలం వాస్తవానికి చాలా మంది బాధపడుతున్నారు. వారు మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందే. మరి వారికి మీరు ఎలాంటి భరోసా ఇచ్చి వెళ్తున్నారు? ఉదయమే తెలిసింది, అందుకే రావటం జరిగింది, చూసిపోదాం అనేసి వచ్చిన. అటు మామిడి తోటలు గాని ఇటు వరి పొలాలు గాని పూర్తిగా నష్టపోయినాయి. వాస్తవంగా ప్రభుత్వం మోసం చేసినప్పటికీ రైతు ఏదో ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ కూడా ప్రకృతి కూడా వారి మీద కన్నెరు వేయడం దురదృష్టం అని చెప్పాలి. సో ఈ ప్రకృతి వైపరీత్యానికి నష్టపోయిన రైతులకు తప్పకుండా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిర్చి తోట నష్టమైంది సారు. 3 ఎకరాలు ఇక్కడ వాసనమరి పొలము, 1 ఎకరం ఏమో అక్కడ ఎకరంన్నర కోనపురం పొలం మొత్తం పోయింది సార్. ఒక్క ఇత్తు లేకుండా పోయింది. రాళ్ళు పడ్డాయి సార్, ఇంత పెద్ద రాళ్ళు. మిర్చి తోటకి 50 ఏళ్ళు పెట్టిన అది పోయింది. 4 ఎకరాలేమో అది వరిసేను 4 ఎకరాలు అది మొత్తం పోయింది సారు. ఒక్క చుక్క లేకుండా రేపు కోస్తాం అనుకున్నాం సారు. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు పడి అన్ని పోయింది సారు. 2 లక్షల అప్పులు తీసుకొచ్చి పెట్టిన. నా భర్త లేడు సారు, చనిపోయిండు. 4 సంవత్సరాలే. నాకు పింఛన్ కూడా వస్తలేదు. నేను అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన సారు. సార్ న్యాయం చేస్తా అన్నారు సార్. నాకు ఎట్లయినా న్యాయం చేయాలి సారు. నాకు 2-3 లక్షలు ఖర్చు అయింది సారు. మొత్తం మిర్చి తోట, టమాటా తోట మొత్తం ఖరాబ్ అయింది. వరి పంట కూడా మొత్తం పోయింది సార్. 3 ఎకరాలు వేసినాం సార్. వరి 3 ఎకరాలు వేసినాం. ఎకరం ఏమో మిర్చి వేసినాము. మిర్చి స్టార్టింగ్ నుంచి వేసినప్పటి నుంచి ఒక క్రాప్ కూడా తీయలేదు. ఇప్పుడు తీద్దామని ఇవాళ శుక్రవారం అంగడికి పోయి తెంపుకొద్దామని నిన్న ఉరుముల మెరుపులతో కూడిన వాన వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి మొత్తం ధ్వంసం అయిపోయినాయి సార్. క్రాప్ కి వచ్చిన ప్రతి ఒక్క మిర్చి గాని మన వరి గాని ప్రతి ఒక్కటి అయిపోయింది సార్, నష్టం అయిపోయింది సార్. మళ్ళా అనుకోలేదు సార్. ఇప్పుడు సోమవారం హార్వెస్టింగ్ చేద్దాం అనుకున్నాం సార్. ఇది కోద్దాం అనుకున్నాము. ఇది ఈ రోజు అమ్ముకొని శ్రీరామనవమి అయిపోయినాక సోమవారం రోజు హార్వెస్టింగ్ చేసి వరి కూడా కోసేద్దాం అనుకున్నాము. ఇది కూడా వారం తిరిగి అమ్ముకుందామని అనుకున్నాం సార్. కానీ అనుకోకుండా అంతలోనే ఇదంతా అయిపోయింది. 5 లక్షలు వేసి ఇప్పుడే బోర్ వేసినాము. ఇది వరకు 4 బోర్ వేసినాం. 4 బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి సార్. ఈసారి మొన్న దసరాకు బోర్ వేసినాం. 5 లక్షలు అయింది. 8 ఎకరాలు పంట వేసిన. నీళ్లు సరిపోకపోతే చెరువులకు వెళ్ళి 2,50,000 పైపు లైన్ తెచ్చేసినాము పారాలని. నీళ్లు సరిపోకపోతే ఇప్పుడు రేపు ఆదివారం శ్రీరామనవమికి బాయికాడ బోర్ ఉంది, పొలం ఉంది, 8 ఎకరాల పొలం ఉందిగా. ఇంత పోలి చేసి ఆదివారం నాడు వస్తామని అనుకున్నాం సార్. నోట్లో వచ్చింది 5 లక్షలు బోర్కేసినాము. 2 లక్షలు పెట్టుబడి పెట్టాము. 7 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇష్టం పోసుకొని చచ్చే పరిస్థితి ఉంది సార్ మాకు. రేపు కోస్తాము, రేపు ఆదివారం కోస్తామని అనుకున్నాము. అయింది మొత్తం పెద్ద రాళ్ళు, 1/4 కిలో 1/2 కిలో మొత్తము. ఒక మనిషి ఉంటే బయటకు వెళ్తే పానం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సార్. ఇట్లా అయిపోయింది. కలెక్టర్ గారు సాయం చేస్తాము వేస్ట్ వాళ్ళకని చెప్పారు సార్. అసలు మరి పొలం 2 ఎకరాలు సార్. ఎకరంన్నర మిరపకాయల తోట పెట్టిన సార్. అవి నీళ్ళు లేకుంటే 70-80 వెళ్ళి పెట్టి గజ్జల నుంచి మోటార్ తెచ్చినాం సార్. నీళ్ళు బాగా కరువు అయినాయి మాకు. బోర్ వేసినాము. 2 పోతుల బోర్ పడలే. ఇక ఆయాసం తోటి ఇక ఏదో అదో వేసుకుంటాం ఇక బీటో ఆటో పారింది. ఇప్పుడు అది కోసుకునే వచ్చే వరకు ఇక వాన నీళ్లు మేము బైకాడనే ఉన్నాం. ఇక ఆటోలో కూర్చుంటే ఆటోలో కూడా భయం ఉన్నాయి సార్. ఇక మొత్తం రాలిపోయినాయి. ఏం లేకుండా అయినాయి సార్. ఇక వరంగల్తో ఇక రాళ్ళు, గాలి, దుమారం మొత్తం ఇక సార్. ఇక మొత్తం పోయినాయి. ఇక గుండె ఏం లేకుండా మొత్తం గుండె తోటి ఇక సార్. ఇక చూసిపోయాడు. సాయం చేస్తాము ఎస్టీ వాళ్ళకు, ఏడవద్దు, గుండె పగులొద్దు అని చెప్పిపోయారు సార్. ఇక భరోసా ఇచ్చిండు సార్. ఇక చేతులతోటి పెట్టినాం పైసలు. ఇక ఇప్పుడు వస్తే ఆ సారు గుండె అవుట్ తోటి ఇప్పుడు మందం అయితే ఇక మొత్తం రాలిపోయినాయి సార్. ఇక పానం లేకుండా అయిపోయినాము. ఇప్పుడు మాకైతే సాయం చేయరు సార్. ఏముంది సార్. ఇక చేతులు 2 లక్షలు అయిపోయినాయి. సరే సార్. గంటల నేను 2 గంటలకు తెప్ప కొద్దిగా లేచింది సార్. పచ్చగా ఉందని 8 రోజులకు వద్దా అనుకున్నాం సారు. 2 రోజులకే కొద్దా అని సారు వచ్చి గాడుపు, రాళ్ళు, వాన, వర్షం వచ్చి మొత్తం ఇత్తులు కూడా చేసిపోయింది సార్. ఇట్లా బతకాలమే సారు. ఇదేమన్నా తండ్రి వేస్తున్నాం, ఏం లేదు. దాని మీద బతుకుతావు సార్. మా వ్యవసాయం మీదే
నీళ్ళు లేవు, ఏం లేవు. ఒక బోరు 3 లక్షలు 4 లక్షలు అవుతాయి. వాటర్ కూడా లేవు. పండించే వరకు నోటే వచ్చింది. మరి సార్ సాయం చేయాలి. ఒక్క లాగోడికి ఉరి పెట్టుకొని తెచ్చే కళ వచ్చింది సార్. ఏం లేదు, ఒక ఇత్తు లేదు. అందరు కలర్ సాబు ఏమైనా సాబ్ అందరు చూసిపోయారు సార్. ఎంత రాళ్ళు పడ్డాయి? ఎంత రాళ్ళు, అర్ధ కిలా, పావు కిలా, కాడుకు ఒక చెట్లు దుమారం లేచినట్టు మేమే జాక్కున్నాం సార్. ఇంతలా ఒక్క ఇత్తు లేదు సార్, ఒక్క ఇత్తు లేదు. సుధా అంటే ఇప్పుడు ఏడుపు వస్తుంది సార్. ఏం లేదు. కలెక్టర్ ఏమన్నాడు? కరోనా సాబరాడు సాయం చేయాలి. ఎస్టీ తండకు మొత్తం పోయింది సారు. ఈ ఎస్టీలకు దయమన తండకు మొత్తం ఘోరం అయిపోయింది. అధికారులు అందరు తొందరగా చేయాలని చెప్పండి సార్. ఏమైనా కూడా వచ్చిండు, అందరు వచ్చేసారు. ఈ సాయం చేయాలి సార్. దండం పెడతా చూడు సార్. ఇక్కడ మొత్తం మేము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాం. ఒక్కొక్క బోర్ వచ్చేసి మాకు వాటర్ గ్రౌండ్ ఉండకపోవడం వల్ల ఒక్కొక్క బోర్కి 3 లక్షలు 4 లక్షలు వేసి ఉన్న బంగారం కుదబెట్టి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి 2-3 రోజులకు కోద్దామని చేతికి వచ్చే పంట కోద్దామని అనుకునే వరకే వడగండ్ల వాన విపరీతంగా వచ్చి మాకు నష్టం బాగా జరిగింది. ఒక్కొక్కరికి 8 ఎకరాలు 5 ఎకరాలు ఉండేది మాకు ల్యాండ్. మొత్తం చేతికి వచ్చే పంట నష్టమైంది సార్. మాకు రేపు ఎల్లుండి సండేకు కోస్తామని అనుకున్నాం. చేతికి వచ్చే తిందామనే వరకే మాకు భగవంతుడు లేకుండా చేసాడు. ఊహించలే, ఇలా వస్తుందని మేము అనుకోలేదు, ఊహించలేదు. ఇది చాలా ఘోరం ఉన్నాం. ఉన్న బంగారం మొత్తం బ్యాంకులో కుదబెట్టి మేము మా బతుకులు బాగా ఘోరం ఉంది. కాబట్టి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్ గారు మా రిపోర్ట్ చూసి మీకు పంపిస్తామని చెప్పారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు మహేందర్, తుర్కపల్లి మండలం దయమండ తండ గ్రామం మాది. మాకు దాదాపు ఒక 6 ఎకరాలు ఉంటది. దాదాపు వరి చేతికొచ్చిన పంట ఇంకో 2-3 రోజులు అయితే వరి కోద్దాం అనేసరికి ఒకటేసారి నిన్న 11 గంటల వరకు ఎండనే ఉండేది. అసలు మొగలు కూడా కనిపించలే. ఒకటేసారి గంట సమయంలో మొత్తం రాళ్ళవాన కురిసి పెద్ద పెద్ద రాళ్ళు, ఒక్కొక్క రాళ్ళు దాదాపు ఒక పావు కిలో అంతా ఉంటాయి. ఆ రాళ్ళు దాదాపు గంట సేపులో మొత్తము వరి అంతా నీలమట్టం అయిపోయింది, రాలిపోవడం జరిగింది. మా బంగారము అప్పు తీసుకొచ్చి ఒక 3 లక్షలు పెట్టి దాదాపు 1.5 కిలోమీటర్న్నర పైపు వేసుకొచ్చినాము. అంతా చేసినా కూడా మాకు చివరికి మా ఒడ్లు మా చేతి రాకుండా మాకు నిరాశగా చావే శరణం అయిపోయింది. మాకు చాలా మొత్తం ఎంత పోయింది తమ్ముడు మీకు? అదే 6 ఎకరాలు ఉంటది. నేను ఒక 2 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. నా సొంతం ఒక 6 ఎకరాలు ఉంటది. ఇది కలిపి దాదాపు ఒక 7-8 ఎకరాల దాకా పంట నష్టం జరిగింది. కావున ఇక్కడ దాదాపు అధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యే గారు అందరూ విజిట్ చేయడం జరిగింది. మాకు తొందరగా ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులందరినీ కోరుకుంటున్నాం. ఏమని చెప్పాలి, ఏదని చెప్పాలి, ఎవరిని రైతును పలకరించినా కూడా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు 11-12 గంటల వరకు ఎండతో ఉన్నటువంటి సమయంలో ఒకేసారి ఈ ఉరుములు మెరుపులతో రాళ్ల వర్షం పడడం వల్ల మా వరంతా పోయింది. మేమంతా కూడా లంబాడి వాళ్ళము, చాలా కష్టపడి పని చేసుకునే వాళ్ళము. బంగారం ఉంటే కూడా కుదబెట్టి మేము పైపులు వేసుకున్నాము. అక్కడ నుంచి పైపులు దగ్గర 3-4 లక్షలకు ఖర్చు పెట్టాము. వేసుకొని ఇక రేపో ఎల్లుండో కోద్దాం, శ్రీరామనవమి రోజు కోద్దాం అనే సమయంలో ఈ అకాల వర్షం వల్ల మొత్తం మా పంట అంతా నాశనం అయిపోయిందని చెప్తున్నారు. చాలా బాధతో ఉన్నారు, ఏడుస్తున్నారు. ఎందుకంటే తుర్కపల్లి మండలంలోనే ఇక్కడ దాదాపు ఈ 5-6 గ్రామాల్లోనే భారీ నష్టం వాటింది. కాబట్టి మొట్టమొదటి మమ్మల్ని ఆదుకోవాలి. జిల్లాలో కలెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి మాకు ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యంతో పాటు మాకు ఏదైతే నష్టపరిహారం జరిగిందో అది చెల్లిస్తే మాకు ఆనందం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదంటే మాకు సావే చరణ్యము, ఈ చెట్టుకే ఉరేసుకొని చచ్చేటువంటి సమయం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చాలా బీద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు తండా వాస్తవ్యులు, కష్టపడి పనిచేస్తుంటారు. 24 గంటలు ఇక్కడే పనిచేసుకుంటూ ఉంటారు. మరి మాకే నిజంగా ఈ బాధ. ఎందుకంటే ఒక మొక్క గింజ లేకుండా రాలిపోయింది. కనీసము ఒక 20% 30% కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం బీర్లు వచ్చారు, కలెక్టర్ వచ్చారు, వాళ్ళకి విన్నవించుకున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు మనతో చెప్పినటువంటి విషయం. ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, దయ్యం బండ తండ.